మల్లా రోహిత్ అబ్బాయి 10 సంవత్సరాలు. ఇప్పుడు ఆ అబ్బాయి చాలా బాధేస్తుంది. ఈరోజు మీరు చూస్తున్న దానికి కారణం ఒకటి జెనెటిక్స్ ప్రాబ్లం, రెండోది చిన్నప్పుడు ఇలాంటివి వస్తే ముందుగానే గుర్తించగానే మనం జాగ్రత్తలు తీసుకుంటే అలాంటి పిల్లలకు రాకుండా చేసే పరిస్థితి వస్తుంది. నేను వచ్చిన తర్వాత ఒకటే ఆలోచించి ఇలాంటి వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయని 4,000 వృద్ధులకి, 6,000 దివ్యాంగులకి, 10,000 కిడ్నీ పేషెంట్లకి, ఇలాంటి బెడ్కే పరిమితమైన వారికి 15,000 పింఛనిచ్చే ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇప్పుడు ఆ అబ్బాయికి మల్లా రోహిత్కి నిన్నటి వరకు 6,000 ఇస్తున్నాం, ఇప్పుడు 15,000 రూపాయలు శాంక్షన్ చేస్తున్నా. కానీ నేను ఎందుకు అతను చూపిస్తున్నానంటే మీ పిల్లల మరకు కాకుండా మీరు చూసుకునే బాధ్యత మీది. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, చిన్న పిల్లలు పుట్టినప్పుడు నుంచి చనిపోయే వరకు మీరు ఆరోగ్యం బాగుండాలి, ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకు స్వచ్ఛాంధ్రప్రదేశ్ పనిచేస్తుంది. అదే కాదు, తొందరలోనే సంజీవిని ప్రాజెక్టు తీసుకొచ్చి చిన్న పిల్లల దగ్గర నుంచి జీవితాంతం మీకందరికి కూడా మెరుగైన ఆరోగ్యాన్ని ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని తెలియజేసుకుంటూ